హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు వీడియోలో వచ్చేసి పప్పు పాలకూర చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. సో ముందుగా పప్పు బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని కుక్కర్లో ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు అలాగే 3 టమాటాలు వేసుకున్నానండి. అలాగే బాగా సన్నగా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా ఈ కుక్కర్లో వేసేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 6 అండ్ 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బాగా ఉడికించుకోవాలండి. ఒక 6 నుంచి 7 విజిల్లు వస్తే సరిపోతుంది. విజిల్ వచ్చేసరికి మనం కొంచెం అంత చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, పప్పు అయితే ఉడికిపోయింది. ఇట్లా నీళ్ళని లేకుండా చూసుకోవాలన్నమాట. సో మనం పప్పులో పోసినప్పుడు ఎసరు అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆకుకూర వేసినప్పుడు మనకి వాటర్ అయితే కలుస్తాయి కదండి, సో చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వేడి మీద ఉండగానే మనం పప్పు గుత్తి పెట్టి బాగా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. పప్పు ఎంత మెత్తగా అయితే ఉంటుందో అంత టేస్ట్గా అయితే ఉంటుందండి. సో చూసారు కదా, ఇట్లా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత దీంట్లో రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే 2 నిమిషాల కారం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఇట్లా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. పప్పు అనేది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కదండి. సో ఈ పప్పు అయితే చాలామంది చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు పులుసుని బాగా చిక్కగా పిసుక్కొని అయితే వేసుకోవాలండి. మరీ పలచని చేసుకుంటే పప్పు మరీ పలసగా అయిపోయి సాంబార్లాగా అయిపోతుంది కదా. సో అలా కాకుండా మనం చూసుకొని మనకి ఏ విధంగా కావాలో అంత పులుసు అయితే పోసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిచ్చి, ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి చింతపండు పులుసు అనేది పచ్చివాసన రాకుండా ఉంటుందని ఇట్లా 2 పొంగులు రానిచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మరొక గిన్నెలో తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం పప్పు అయినా ఏ కర్రీ అయినా ఎంత టేస్ట్గా చేసినా సరే ఆ కూరకు అనేది తాలింపే కదా చాలా టేస్ట్. సో నేను తాలింపు కోసం పెద్ద బౌల్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే నేను తాలింపుని పప్పులో వేయను, ఈ పప్పులోనే తాలింపు మొత్తం వేసేస్తాను అనమాట. సో చూసారు కదా, ముందుగా వెల్లుల్లిపాయలు అవి బాగా వేగించుకున్నానండి. వెల్లుల్లిపాయలు బాగా వేగటం వల్ల పంటికి తగినప్పుడు రుచిగా అయితే ఉంటాయి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. సో ఇంక ఇప్పుడు తాలింపు దినుసులు వేసేసుకున్నాను. ఇంకా ఆఖరిలో కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. చూసారు కదా, చక్కగా వేయించేసుకున్నాను. తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఎండుమిర్చి కూడా మనం ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవైలబుల్గా లేదండి, సో అందుకని నేను అవాయిడ్ చేసేసాను. ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న పప్పుని ఈ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. కుక్కర్లో వేసుకోవడం కంటే ఇట్లా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.